ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ దినం మీకు ఎలా ఉన్నది? మీరు దాటి వచ్చిన మార్గము మీరు యోచించి చూడండి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీరు 4 మాసములు దాటి వచ్చారు కదా. ఈ దినము ఎలా ఉన్నది? దేవుడు ఎలా నడిపించుచున్నారు? ఒకే దుఃఖమండి, పోరాటమండి. సంవత్సరం పుట్టిన వెంటనే అన్నీ సరియగునని చూశాము. అయితే దాటి వచ్చిన మార్గమంతా ఒకటే ఇబ్బంది, ఉపద్రవములే అని అనుకుంటున్నారా? ఈ సంవత్సరం మాత్రమే కాదు, జీవితమే అలా అయినది. ఒకటే సమస్య, ఇబ్బంది, నింద, పోరాటము అలా అనుకుని కలత చెందుతున్నారా? దేవుడు ఈ దినము మీకొక వాక్కు ఉంచారు. ఏంటంటే, మీరు ప్రార్థించవలసిన విధము వేదగ్రంథంలో 90వ కీర్తన 15వ వచనములో మోషే అన్న ఒక భక్తుడు దేవుని చూసి ప్రార్థించేటప్పుడు చెప్పుచున్నారు, దేవా, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరుచుము. మేము దాటి వచ్చిన మార్గమంతా దుఃఖసాగరంలో వచ్చితిమి. ప్రతి కార్యములో దాటేటప్పుడు దుఃఖము, వేదనే, బాధలే, నిందలు, అవమానములే. మేము ఎంత కీడును అనుభవించితిమో దానికి సరిగ్గా మమ్ములను ఆనందింపజేయుము. ఇంతవరకు ఎలాంటి ఆనందము లేదు, అలాగే దుఃఖముతో దాటి వచ్చాము. ఇక మీదటైనా మా జీవితం ఆనందింపజేయము అని ఒక చక్కటి ప్రార్థన చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆయనే కదా అరణ్య మార్గమును నడిపించెను. అక్కడ నీటికి సమస్య, ఆహారమునకు సమస్య, పలు పోరాటములు, పాము కరిచి సమస్య, ఇలా అనేక సమస్యలు, మరణములు చూచి చాలా కీడులు మేము అనుభవించాము. ఇక మీదట ఆనందింపజేయండి. అదేవిధంగా దేవుడు వారికి తీసుకుని వచ్చి కానాను దేశములో పాలు తేనెలు ప్రవహించే దేశములో నివసింపజేసి ఆనందింపజేసినారు. మీ జీవితంలో కూడా చేయుదురు. ఇంతవరకు మీరు దాటి వచ్చిన మార్గం అరణ్య మార్గమై ఉండొచ్చు. ఎత్తు పల్లములతో కూడిన మార్గము, ఆపదైన మార్గము, ప్రతిదినం పోరాటము, ఇబ్బంది, అంతే. ఇదే జీవితమని అనుకుంటున్నారా? కాదు. ఆనందకరమైన దినములు మీకు వచ్చుచున్నవి. మీరు ఈ ప్రార్థనలు చేయుడి. కీడును అనుభవించిన దినముల కంటే మమ్ములను ఆనందింపజేయుము. దేవుడు చేశారు. మోసే ప్రార్థనకు జవాబిచ్చారు. మీరు ప్రార్థించినప్పుడు మీకు కూడా అలా చేయుదురు. ఇక రాబోయే దినములు ఆనందంగా ఉండును, సంతోషంగా ఉండును, ఇంపుగా ఉండును. మీరు దాన్ని చూసెదరు. మీ జీవితంలో నష్టము లాభముగా మారును, అపజయము జయముగా మారును, నిందలు అవమానములు గొప్పవిగా మారును, వ్యాధులు ఆరోగ్యంగా మారును. కీడు గడిచిన ఏండ్ల కొలది ఆనందము కలుగుతుంది. అవసరము, డబ్బు, కష్టము, ఇక సమృద్ధి, మేలులు, ఇతరులకు ఆశీర్వాదముగా మీరు మారుదురు. విశ్వసించండి. విశ్వాసంతో కూడా ఈ మోషే వలె ఒక ప్రార్థన చేయుడి. దేవా, మేము కీడును అనుభవించే ఏండ్ల కొలది మమ్మును ఆనందింపజేయుము. ఇలా ప్రార్థన చేసే ఈ కుమారుడు, ఈ కుమార్తె జీవితంలో ఈ దినం ఒక అద్భుతము జరుగునుగాక. వారి దుఃఖము ఆనందంగా మారాలి. ఆ అద్భుతమును చూసి ఆనందింపజేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.